సార్ నమస్కారం అండి. నమస్తే అమ్మ. సార్ రంజాన్ మాసం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ముస్లిం సోదరులందరూ కూడా ఉపవాసాలు ఇవన్నీ చాలా చక్కగా ఆచరిస్తూ ఉంటారు. వాటిలో భాగంగా డయాబెటీస్ వాళ్ళు వీరందరూ కూడా అలా ఉపవాసాలు ఉండడం వల్ల ఏమైనా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందంటారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మంచి ప్రశ్న అమ్మ. దీన్నే మనం సమయాక్లుత ప్రశ్న అంటాం. ఈ టైంలో ఏం జరుగుతుంది, దాని దగ్గర రిలవెంట్ క్వశ్చన్ అనమాట. అది రంజాన్ మాసం అనేది ప్రతి సంవత్సరం కొంచెం ముందు జరుగుతూ వస్తుంటుంది, ఎందుకంటే వాళ్ళ క్యాలెండర్ వేరు కాబట్టి. సో చాలా వరకు మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ ఏం చేస్తారంటే ఒక నెల ముందు నుంచే ప్రిపేర్ అయి ఉంటారనమాట. ఎందుకంటే మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఎడ్యుకేటెడ్. సో నెక్స్ట్ మంత్ మాకు రంజాన్ స్టార్ట్ అవుతుంది సార్, మందులు ఏమైనా అడ్జస్ట్ చేస్తారంటే నేను చెప్తుంటాను. ఒకసారి మంత్ స్టార్ట్ అయ్యే ముందు ఒక 2 days బిఫోర్ మా దగ్గర రండి. 2 days ముందు వచ్చినప్పుడు మేము చూస్తాం. అంటే వాళ్ళు రంజాన్ దాంట్లో ఉపవాసం ఉండాలి. ఉదయం వాళ్ళు తెల్లవారినప్పటి నుంచి నైట్ వరకు వాళ్ళు ఖాళీ కడుపుని ఉండాలి. ఈవెన్ వాటర్ కూడా తాగకూడదు అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఉమ్మి వేస్తుంటారు, అంటే లాలాజలం కూడా మింగకూడదని. కానీ అది ఎక్కడ ఖురాన్లో లేదు, ఎందుకంటే నేను ఖురాన్ చదివాను కాబట్టి చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, లేదు బీపీ ఉన్న వాళ్ళకి, లేదు వాళ్ళకి ఓల్డ్ ఏజ్ ఉంది సమస్య, లేదు ప్రాణాల్లో ఉన్నారు, వాళ్ళకి కొన్నిసార్లు ఎక్సెప్షన్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ అసలు కంట్రోలే లేదు, ఇన్సులిన్స్ మీద ఉన్నారు, కాబట్టి వాళ్ళు ఇన్సులిన్ ఒమిట్ చేయలేము అనమాట. ఎందుకంటే ఒక పూట ఇన్సులిన్ అనేది కొంతమందిని కంట్రోల్ చేస్తుంటుంది. అటువంటి వాళ్ళకి మేము సలహా ఇస్తుంటాం అనమాట. మీరు ఈ టైంలో రోజా చేయడం అనేది కొన్నిసార్లు ఆరోగ్యానికి ప్రమాదకరం అవుతుంటుంది. సో ప్రమాదకరమైనప్పుడు ఖురాన్లో చెప్పిన ప్రకారం అల్-బకరా అని 2వ చాప్టర్ ఉంటుందమ్మా, దాంట్లో చెప్పారు ఎవరైతే అనారోగ్యం పాలై ఉంటారో, ఎవరైతే పాటించలేరో, ఎవరైతే గర్భవతులో, ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తుంటారో వాళ్ళకి ఎక్సెప్షన్ ఉంటుంది. చేస్తే మంచిది, చేయలేకపోయినంత మాత్రాన అది కంపల్సరీ ఏం కాదు. సో అటువంటిప్పుడు ఏం చేయాలని అనేది ఆ బుక్లో కూడా రాశారనమాట. ఎందుకంటే ఎవరో ఒకరు దానం ఇవ్వమని రాసున్నారనమాట. అది చెప్తానమాట. దాంతో కన్విన్స్ అవుతారు చాలా వరకు. లేదు మేము ఖచ్చితంగా చేయాలంటే హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎందుకంటే 3 పూట్ల ఇన్సులిన్ తీసుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం తినటం లేదు అంటే అది ఒక స్టేట్, అంటే దాన్ని ఏమంటారు అంటే కెటబాలిజంలోకి వెళ్ళిపోతారు. ఏం తినకుండా ఉంటే బాడీ దానికి అది డిగ్రేడ్ చేసుకుంటూ ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళు కోమాలో కూడా ల్యాండ్ అవుతారనమాట. సో ఇవన్నీ జాగ్రత్తలు మేము ముందు చెప్తుంటాం వాళ్ళకి. సార్ ఉపవాసం ఉండేటప్పుడు మరి టాబ్లెట్స్ ఇలాంటివి ఈ డయాబెటీస్ వాళ్ళు యూజ్ చేయొచ్చు అంటారా? ఖచ్చితంగా యూజ్ చేయొచ్చమ్మా. కాకపోతే ఎటువంటి టాబ్లెట్స్ అనేది మేము నిర్ధారిస్తాం అనమాట. ఎందుకంటే కొన్ని టాబ్లెట్స్ 24 hours పనిచేస్తాయి. అంటే తినకపోయినా పనిచేస్తున్నాయి కొన్ని టాబ్లెట్లు, వాళ్ళు ఉదయం సాయంత్రం ఏం తినరు, డౌన్ అయిపోతుంటుంది షుగర్. కొన్నిసార్లు వాళ్ళు కోమాలో కూడా వెళ్ళొచ్చు అనమాట. అలా కాకుండా కొన్ని మనకి అటువంటి టైంలో శ్రేయస్కరమైన టాబ్లెట్స్, అంటే నిజంగా అటువంటి టైంలో మరీ లాంగ్ యాక్టింగ్ కాకుండా కొంతవరకు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు నైట్ ఫుడ్ తింటారు, దాన్ని ఇఫ్తార్ అంటారు అనమాట. ఆ టైం కవర్ చేసే టాబ్లెట్స్ కొన్ని సపరేట్గా ఉంటాయి, అవి ఇస్తాం అనమాట. తర్వాత వాళ్ళు తెల్లవారుజామున మళ్ళీ కొంచెం ఆహారం తీసుకుంటారు, దాన్ని షైరీ అంటారు, దాని ముందు కూడా కవర్ చేసే టాబ్లెట్స్ ఉంటుంది. సో అటువంటి టాబ్లెట్స్ మేము ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఇస్తాం అనమాట. కాకపోతే ఏంటంటే పాత టాబ్లెట్స్ని కంప్లీట్గా మాడిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. దీని గురించి నిజంగా తెలిసిన వాళ్ళు ఎండోక్రాలజీ పర్యవేక్షణలో తీసుకోవాల్సిన నా కోరిక. అలాగే వాళ్ళకున్న నియమాలకు కొంతమంది బ్లడ్ టెస్ట్ చేయించుకోవడానికి అలాంటి వాటికి కూడా ముందుకు రారు. అలాంటి సమయంలో బ్లడ్ టెస్ట్ అలాంటివి చేయించుకోవచ్చు అంటారా? అంటే ఏ మతం అయినా సరే అది నమ్మకం మీద ఆధారపడి ఉంటుందమ్మా. ఒక గ్రంథంలో ఏం రాశారు అనేది అందరూ కంప్లీట్గా చదవాలి. కాకపోతే ఏంటంటే మన జనాల్లో 99% అది ఏ మతం అయినా సరే చదవరు. ఫర్ ఎగ్జాంపుల్ హిందువుల్లోనే ఎంతమంది రామాయణం, భాగవతము, భారతం చదువు ఉంటారు? చదవరు. మ్యాక్సిమం వాళ్ళు ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న చెప్పిందో, లేకపోతే తాతలు చెప్పిందో చిన్నప్పుడు అయితే, పెద్ద అయిన తర్వాత యూట్యూబ్లో వీడియోలు చూడడమో, ఎవరు ప్రవచనం చెప్తే దాని ప్రకారం అన్వయించుకుంటారు. ఏదో సినిమా చూసి కర్ణుడు అర్జున్ కంటే గ్రేట్ అనుకోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి అనమాట. అట్లాగే వీళ్ళ మతం తీసుకుంటే ఎక్కడ ఆ బుక్లో ఎటువంటి బ్లడ్ టెస్ట్ చేసుకోకూడదు ఎక్కడ లేదు. ఎందుకంటే ఆ కాలంలో రక్త పరీక్షలు అంటే లేవు. వాళ్ళు ఏంటంటే రక్తం చెందకూడదు అనుకున్నారు. రక్తం చెందకూడదు అంటే ఆ కాలంలో పోరాటాలు జరిగేవి ఒక తెగకి ఇంకో తెగకి. ఎందుకంటే ఈ ఖురాన్ ఉద్భవించినప్పుడు మిడిల్ ఏజెస్లో ఆ ఇస్లాం మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉండింది. స్ప్రెడ్ అవుతున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే ఈవెన్ డ్యూరింగ్ దిస్ రంజాన్ కూడా మనం ఎందుకు ఫైటింగ్ చేసుకోవడము, సో అటువంటి టైంలో మనం రక్తం చిందించడం ఎందుకు అనేది ప్రశాంతంగా ఉందామనేది చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య మనకి ఇజ్రాయిల్ హిజ్బుల్లా జరిగింది కదమ్మా, ఇది పీస్ కాబట్టి దానికే జరిగింది. రంజాన్ కోసం, రంజాన్ టైంలో ఎందుకు యుద్ధం చేసుకోవడం అనేది, దీనికి అన్వయించుకోవడం అనేది ఒక ఎక్స్ట్రాపోలేషన్. అది బుక్లో మటుకు రాసలేదు, మేము మటుకు కంపల్సరీ చెప్తాం, ఇది ఎక్కడ లేదు బుక్లో అనేది. సో కాబట్టి చేసుకోవచ్చు. చేసుకోకుండా ఎట్లంటే షుగర్స్ మానిటర్ చేసుకోవాలనుకోండి కొన్నిసార్లు డౌన్ అయిపోవచ్చు. డౌన్ అంటే మేము 70 కంటే తక్కువ ఉంటే డౌన్ ఉంటాం అనమాట. సోదా పడిపోవచ్చు. కొన్నిసార్లు అది విపరీతంగా పెరిగిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నైట్ ఫుడ్ తిన్నారనుకోండి, షుగర్ మానిటర్ చేయలేదు అనుకోండి, 300-400 కూడా అయిపోతుంది. మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోవడం, అనవసరంగా హాస్పిటల్ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో సైంటిఫిక్గా కానీ రిలీజియస్గా కానీ మేము చెప్పేది ఏంటంటే డెఫినెట్గా మీరు టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.